హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. డే ఇన్ మై లైఫ్ లాగా వీకెండ్ ఇన్ మై లైఫ్ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు మండే టు ఫ్రైడే బిజీగా నడిచిపోతుంది కదా. వీకెండ్ ఎలా ఉంటుంది, ఏం చేస్తాము అని ఒక వీకెండ్ నేను వ్లాగ్ చేశాను. ఆ బిట్స్ అన్ని ఇంక్లూడ్ చేశాను ఈ వీడియోని ఎండ్ వరకు చూసేసేయండి, సరేనా? ఫ్రైడే సాయంత్రం నుంచే వీకెండ్ స్టార్ట్ అయిపోయింది. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ గోరెంటాకు సంబరాలు చేస్తున్నారనమాట. ఆషాఢ మాసం అని చెప్పేసి ఒక్కొక్కరు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోవడం కన్నా ఇలా అందరూ కలిసి పెట్టుకుంటే బాగుంటుంది, కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని ఫ్రైడే ఈవినింగ్ ఇట్లా ప్లాన్ చేశారు మా ఫ్రెండ్స్. ఒకరికే బర్డన్ కాకుండా అందరూ ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చేలాగా ప్లాన్ చేసుకొని మళ్ళీ రిపీట్ కాకుండా కోఆర్డినేట్ చేసుకున్నాం అనమాట. అందరూ మంచిగా ఐటమ్స్ తీసుకొచ్చారు. అన్నం, పప్పు, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, పిల్లల కోసం కొంచెం ఎక్కువ స్పైసీ లేకుండా అవి, నేనైతే జున్ను తీసుకొని వచ్చాను. తర్వాత పికిల్స్, కొంచెం స్నాక్స్, బజ్జీలు, గులాబ్ జామున్, పనీర్ కర్రీ, ఇట్లా ఈ ఐటెం లేదు అనకుండా అసలు రెస్టారెంట్లో మెనూ కూడా ఎట్లుంటాయో అట్లా పెద్ద లిస్టే ఉంది. ఇన్ని ఐటమ్స్ ఇదిగోండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వెళ్ళాక కొద్దిసేపు మాట్లాడుకున్నాము. దాని తర్వాత పిల్లలకి పెట్టేసి నెక్స్ట్ ఇంకా మేము కూడా స్టార్ట్ చేసేసాము. ఎందుకంటే తినేస్తే నిదానంగా మెహందీ పెట్టుకోవచ్చు, మళ్ళీ మెహందీ పెట్టుకున్నాక తినడం కష్టం అవుతుంది కదా. అందుకని పిల్లలందరూ కూడా ఇట్లా మంచిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఆడుకుంటూ అది ఇది చేస్తూ తింటున్నారనమాట. ఇదిగోండి వీళ్ళిద్దరే మెయిన్ ఆర్గనైజర్స్ దీనికి. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న అండ్ సంతోషి. ఇంకా శ్రిత అయితే ఎక్సైటెడ్గా ఉంది గోరెంటాకు పెట్టడానికి. గోరెంటాకు పెట్టుకునేటప్పుడు కూడా మేము ఇట్లా 2 టీమ్స్గా డివైడ్ అయ్యి అంత్యాక్షరి ఆడుతున్నాము. అంత్యాక్షరి ఆడుతూ గోరెంటాకు పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ కొన్ని గోరెంటాకు సంబంధించిన పాటలు అవి పాడుకున్నాము. मेहंदी लगा के रखना, डोली सजा के रखना. ఇంతమంది ఆడవాళ్ళు కలిస్తే మామూలుగా ఉంటుందా? ఆటలు పాటలు ముచ్చట్లు చాలా జరిగాయి. అంటే ప్రొడక్టివ్ డిస్కషన్ చేశామన్నమాట. అసలు ఎందుకు ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి కదా, సో వాళ్ళ ఏరియాలో ఏం చెప్తారు, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అలాంటి విషయాలన్నీ డిస్కస్ చేసుకున్నాము. సో దట్ మేము మా పిల్లలకి చెప్పచ్చు అని. సో మా ఫ్రైడే ఈవినింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇది సాటర్డే ఈవినింగ్. సాటర్డే మార్నింగ్ అంతా రొటీన్గా కోలాటం క్లాసు, శ్రితాకి తెలుగు క్లాసు, ఇంట్లో రొటీన్ కుకింగ్ ఇవన్నీ జరిగాయి. ఈవినింగ్ కూటమి విజయోత్సవ సభలకు వచ్చామన్నమాట మేము. అయితే ఇంత క్రౌడ్ వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది వచ్చారు అండ్ ప్రోగ్రామ్ కూడా చాలా బాగా జరిగింది. ఫస్ట్ అయితే ఒక మంచి కూచిపూడి పర్ఫార్మెన్స్ చూసేద్దాం పదండి.
బాలయ్య గారి పాట అంటే ఆ మాత్రం జోష్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ ప్రోగ్రామ్కి మెయిన్ గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా అయితే శివాజీ గారు వచ్చారు ఇండియా నుంచి. నేనైతే పర్సనలీ శివాజీ గారిని కలవటానికి, ఆయనతో మాట్లాడడానికే వెళ్ళాను. ఇంకా ఇక్కడ నుంచి చాలామంది ఎలక్షన్ టైంలో ఇండియాకి, ఆంధ్రప్రదేశ్కి ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు, శివాజీ గారిని సత్కరించారు. ఇవన్నీ జరిగాయి. నెక్స్ట్ ఇప్పుడు శివాజీ గారు మాట్లాడతారు, వినండి. జోహార్ ఎన్టీఆర్. ఇక్కడికి వచ్చేసిన అమ్మలందరికీ, తెలుగింటి ఆడపడుచులకు, అలాగే పెద్దలకు, విచ్చేసిన చిన్నవాళ్లకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కులం కాదు, మీకు సేవకులము అని మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది, అందరికీ అర్థమైంది. అంటే 164 సీట్లు ఇచ్చారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ప్రజలు తేడా వస్తే మళ్ళీ మనల్ని కూడా సింగిల్ డిజిట్గా పరిమితం చేస్తారని. శివాజీ గారి స్పీచ్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే అడగచ్చని చెప్పారు. నేనేదో నాకున్న డౌట్ అడిగాను. నాకు పాలిటిక్స్ పైన అంత ఎక్కువ నాలెడ్జ్ ఏం లేదు, కానీ క్యాపిటల్ గురించి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గురించి ఏదో డౌట్ ఉంటే అది అడిగాను నేను. దానికైనా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. చాలా పొలైట్గా, హంబుల్గా మాట్లాడారు. దాని తర్వాత ఇక్కడ నేను మా ఫ్రెండ్ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం అదే ప్రోగ్రామ్ గురించి. ఈవిడ మాధురి గారు, క్లాసికల్ సింగర్. ఈరోజు అయితే ఆవిడ పాట రికార్డ్ చేయడం నేను మిస్ అయిపోయాను. ఇక్కడ నేను మమ్మల్ని చూపించట్లేదు, మా వెనక ఉన్న మామ్ అండ్ డాటర్ని చూపిస్తున్నాను అనమాట. ఎంత ఇష్టం ఉంటే అంత మంచిగా డ్రెస్ చేసుకుంటారు చెప్పండి. శ్రిత అయితే వెళ్ళి శివాజీ గారిని కలిసి చాలా బాగా మాట్లాడింది. నేను సర్ప్రైజ్ అయిపోయాను అసలు శ్రిత ఎంత బాగా మాట్లాడుతుందా అని. తర్వాత ఫస్ట్లో చూసాం కదా క్లాసికల్ డాన్సర్, ఆవిడ డాన్స్ శ్రితకు బాగా నచ్చింది అనమాట. వెళ్ళి ఆవిడతో మాట్లాడుతోంది. నువ్వు చెప్పు, ఎట్లా ఉంది డాన్స్, ఎట్లుంది? ఫోన్ నా దగ్గర ఉండడం వల్ల నా వాయిస్ ఎక్కువ వినిపిస్తోంది. శ్రిత అయితే ఆవిడకి మీ డాన్స్ పర్ఫార్మెన్స్ అమేజింగ్ ఉంది, కుండపైన అట్లా నిలబడుకొని ఎలా చేసావో అని ఏదో అడుగుతోంది. సాటర్డే ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయింది మాది. సండే రోజు పొద్దున్నే లేచి బన్నింగ్స్ అని ఒక షాప్కి వెళ్ళాము. అక్కడ లోకల్ ఆస్ట్రేలియన్ బ్రెడ్ జామ్ శాంపుల్కి పెట్టారనమాట. చాలా యమ్మీగా ఉండింది టేస్ట్. అసలు ఎందుకు వెళ్ళాం బన్నింగ్స్ కంటే, ఇక్కడ మా ఇంటి ముందు మొక్కలు అవన్నీ పీకాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ కొన్ని తెచ్చుకోవడానికి వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఈ క్లీనింగ్ అంతా ఎందుకంటే మాకు నెక్స్ట్ వీక్లో ఇన్స్పెక్షన్ ఉంది, అందుకోసం. ఇక్కడ రెంటల్ ఏజెన్సీస్ కానీ ఓనర్ కానీ 6 monthsకి ఒకసారి ఇన్స్పెక్షన్కి వస్తారు, అప్పుడు మనం క్లీన్ చేసి పెట్టాలి. So, Amma, what are you doing? I am picking gaddi. And what is the gaddi for? ఒక 45 minutes పట్టింది అంతా క్లీన్ చేయడానికి. సండే కుకింగ్ క్లీనింగ్తో సండే అయితే ఇలా ఎండ్ చేశాను. ఇవాళ ఆఫ్టర్ ఆఫీస్ ఒక సబ్స్క్రైబర్ని కలవాలన్నమాట, విచ్ ఇస్ సో ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎవరిని పర్సనల్గా కలవలేదు. ఎక్కడైనా పబ్లిక్ గ్యాదరింగ్లో ఇట్లా మేము మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము, లేకపోతే మేము మీ వీడియోస్ చూస్తాము అని అలా తెలుసు, కానీ ఎవరిని పర్సనలీ కలవలేదు. ఇది ఫస్ట్ టైం అన్నమాట కలవటము. సో కొంచెం అజీబ్గా అనిపిస్తుంది. సో వెళ్ళి కలుద్దాము. ఇఫ్ షీఈ్ ఓకే నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. హాయ్ స్వాతి. హాయ్. ఫైనలీ మన సబ్స్క్రైబర్ని ఒకరిని మీట్ అయ్యాం మనము. తను స్వాతి. ఒక అర్ధగంట సేపు స్టేషన్లో ముందుకి వెనక్కి తిరిగి ఫైనలీ మేమిద్దరం కలిసాము. సో స్వాతితో కొంతసేపు మాట్లాడదాం. స్వాతికి ఆస్ట్రేలియా ఎట్లా అనిపిస్తోంది ఏంటి, ఈ విషయాలన్నీ మాట్లాడదాం. కాకపోతే రోడ్డు మీద కాదు, రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడదాం. ఓకే. మేమైతే సదరన్ క్రాస్ దగ్గరలో ఉన్న చాయ్ అండ్ చిల్లీ అని ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఈ ప్లేస్ నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక సైడ్ ఇట్లా శివాజీ మహారాజ్ పెయింటింగ్, ఇంకొక సైడ్ మెల్బర్న్ మెట్రో పెయింటింగ్, తర్వాత పాండురంగ స్వామి పెయింటింగ్, ఇలా అన్నీ పెట్టారు. ఈ రెస్టారెంట్ స్పెషల్లీ మహారాష్ట్రియన్ క్యూజిన్కి. నాకు మా ఫ్రెండ్ విద్య అని తను రెఫర్ చేసిందనమాట ఈ రెస్టారెంట్ని. ట్రై చేశాను. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఒకవేళ మెల్బర్న్లో ఉంటే. నేను స్వాతి అయితే బోల్డ్ అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం అనమాట. స్టార్ట్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియాకి, ఇండియాకి ఎలా అనిపిస్తోంది, కాస్ట్ ఆఫ్ లివింగ్, జాబ్స్, వీసాస్, ఇలా బోల్డ్ అన్ని. కాకపోతే ఫుల్ వేరే పాటలు రన్ అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో, అందుకే మేము చేసుకున్న డిస్కషన్ అంతా ఏమీ నేను ఇక్కడ పెట్టట్లేదు. కానీ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి, వచ్చి కలిసి మీట్ అయినందుకు, మాట్లాడినందుకు. ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ.
శ్రితాకి మన సబ్స్క్రైబర్ స్వాతి ఒక గిఫ్ట్ ఇచ్చింది అనమాట. సో శ్రితాకి అది సర్ప్రైజ్. ఆర్ యూ రెడీ ఫర్ ద సర్ప్రైజ్ శ్రిత? Yes, I'm totally ready. టోటల్లీ రెడీ. శ్రితాకి అయితే స్వాతి ఈ గిఫ్ట్ పంపించింది. చేయి పెట్టు శ్రిత, ముందు పెట్టు చెయ్యి. ఉండు, అట్లనే ఉండు, జస్ట్ హోల్డ్. Where is this from? ఫస్ట్ ఓపెన్ చేసి చూడు. Okay. A hamburger bear. A hamburger bear. ఏ హ్యాంబర్గర్ బేర్. Yes, a hamburger bear. ఎట్లుంది? It feels soft. ఇట్ ఫీల్స్ సాఫ్ట్. Hamburger. Swati Akka, I love this surprise. I love the hamburger bear and I'm naming it Hamby. హ్యాంబీ. ఓకే, చూసారు కదండి, మా వీకెండ్ అయితే ఇలాగే ఉంటుంది. చాలా వరకు ఇంట్లో పని, ఏవైనా ఫంక్షన్స్ ఉంటే బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ని కలవటం, ఇలాగే అయిపోతుంది అనమాట వీకెండ్ అంతా. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ని కలవటం నాకైతే చాలా స్పెషల్. వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ ఇంకా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మన ఛానల్ని 90% పీపుల్, 90 కాదు 93% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేస్తే నాకు అది చాలా సపోర్ట్ అనిపిస్తుంది అనమాట, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. సరేనా? ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.